అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అయినటువంటి నారాయణ రాజ్ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, చిరు ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. విశ్వాంబర రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని అంటున్నారు. దీనిపైన నిజం ఎంత ఉంది? నిజంగానే ఫిక్స్ అయిందా డేట్? విశ్వంబర సినిమాకు రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయితే మాత్రం అది నిజంగా అభిమానులకు ఒక సంతోషకరమైన వార్తే. యాక్చువల్గా మనం గతంలోనే చెప్పుకున్నట్టు ఆ సినిమా సంక్రాంతికి రావాల్సింది ఉండే, కానీ గేమ్ చేంజర్ కోసం కొంత అడ్జస్ట్మెంట్లో భాగంగా ఆ సినిమా కొంత వెనక్కి వెళ్ళింది అనేది ఇది బహిరంగ విషయమే. చిరంజీవి సహా అందరూ ఒప్పుకున్నారు. అయితే జనవరి కాకుంటే మళ్ళీ ఎప్పుడు అనేది కొంత సందిగ్ధత నెలకొంది. సహజంగా కొత్త సినిమాలకు సంబంధించి ఏదైనా అప్డేట్స్ ఎప్పుడు ఇస్తుంటారంటే పండగ సందర్భాల్లో, లేకపోతే న్యూ ఇయర్ ప్రారంభమైన మొదటి రోజు ఇస్తుంటారు. కానీ విశ్వంబరకు సంబంధించి జనవరి 1న కానీ సంక్రాంతికి కానీ ఎలాంటి అప్డేట్ రాలేదు. దాంతో అభిమానులకు ఈ సినిమా ఎప్పుడు, ఎందుకంటే సంక్రాంతికి సిద్ధం అనుకున్న సినిమా పూర్తి స్థాయిలో విడుదలకు రెడీ అయి ఉంది. అంటే రెడీ అయిన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సరైన తేదీ కావాలి. సంక్రాంతి సినిమాలు మిగతా 3 సినిమాలు వచ్చి అవి సక్సెస్ కావడంతో ఇది ఫిబ్రవరి కాకుండా మార్చిలో లేదా ఏప్రిల్లో వెళ్తుంది విశ్వంబర అనేది ఒక టాక్ స్ప్రెడ్ అయింది. తాజాగా ఏంటంటే మే అనుకూలమైన తేదీగా మంత్గా భావిస్తున్నట్టు తెలిసింది. అంటే ఇతర సినిమాలు ఏవి మేలో లేకపోవడం, దాంతో ఫస్ట్ వీక్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తే సమ్మర్ కూడా చిరంజీవికి కలిసి వస్తుంది. అభిమానులకు కూడా ఒక పెద్ద సినిమా ద్వారా ఎంటర్టైన్మెంట్ అందించినట్టుగా ఉంటుందన్న భావన వ్యక్తమవుతుంది. అయితే కంపెనీ సినిమా ప్రొడక్షన్ హౌస్ అయితే ఇంతవరకు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. అనుకూలమైన తేదీ మే 9గా వాళ్ళు భావిస్తున్నట్టు మాత్రం సమాచారం ఉంది. ఇది నిజమైతే మాత్రం ఫ్యాన్స్కి గుడ్ న్యూస్గానే మనం చెప్పుకోవాలి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా 300 కోట్లు దగ్గరికి చేరువలో ఉంది. ఇది 300 కోట్లని ఈజీగా క్రాస్ చేసేసి ఇంకా ఎక్కువ వసూలు రాబట్టే అవకాశం ఉందంటారా? సంక్రాంతికి వస్తున్నాం సినిమా అసలు ఇప్పటి వరకు సాధించిన అంకెలే చాలా పెద్దవి. ఆ సినిమా రిలీజ్కు ముందు నుంచి కూడా ఆ సినిమాకు వైబ్రేషన్స్ సక్సెస్ అవుతుంది. ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా, వెంకటేష్ రెగ్యులర్ ప్యాటర్న్లో చేసిన సినిమా, అంటే మాస్ ఎలిమెంట్స్తో చేసిన సినిమా కాదు కదా. దాంతోనే 2 హీరోయిన్లు, హీరో, అప్పటికే పాటలు బాగా హిట్ కావడం, ఆ సినిమాలో కామెడీ ఉంటుందని వాళ్ళు ప్రమోట్ చేయడంతో ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి హిట్ అయ్యే సినిమా అని అనుకున్నాం. కానీ అనూహ్యంగా ఆ సినిమా ఆశించిన దానికంటే భారీ విజయాన్ని నమోదు చేసింది. దీనికి మరో రీజన్ కూడా ఉంది. జనవరి 10న రామ్ చరణ్ యాక్ట్ చేసిన గేమ్ చేంజర్ సినిమా వచ్చింది. అది కొంత డిసప్పాయింట్ చేయడం ఈ సంక్రాంతికి వస్తున్నాక కొద్దిగా అడ్వాంటేజ్ అయింది. డాకు మహారాజు పూర్తి మాస్ సినిమా, అది కూడా సూపర్ హిట్ అయినప్పటికీ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను కుటుంబ ప్రేక్షకులు చూసేందుకు థియేటర్లకు తరలి వచ్చారు. ఆ క్రమంలో అది సులువుగా, అంటే కేవలం జనవరి 14న రిలీజ్ అయితే 10 రోజుల్లోనే అనూహ్యమైన ఫిగర్లు సాధించింది. నువ్వు 100 కోట్లు ఎక్కువ అనుకుంటే 100, 150, 175, 200 కూడా దాటేసి వాళ్ళు అఫీషియల్గా మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పిన విషయం 230 కోట్ల గ్రాస్ అని అన్నారు. అది వాళ్ళు అనౌన్స్ చేసినాక కూడా మరికొద్ది రోజులు గడిచింది కాబట్టి ఫైనల్గా 300 కోట్ల గ్రాసుకు చేరుకోవడం కొంత ఇబ్బందే, అసాధ్యమే అని కూడా అంటున్నారు. దాదాపుగా 260 కోట్లు లేదా 270 కోట్ల వరకు ఈ సినిమా గ్రాస్ చేసే అవకాశం ఉంది. అది వాస్తవ రూపం దాలిస్తే దిల్ రాజుకు ఈ సినిమా ద్వారా ఆయన కనీసం 150 crores బెనిఫిషియర్ అవుతాడు. నిజానికి ఈ సినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను ఒక 45-50 కోట్ల మధ్యనే తీశారని అన్నారు. బిజినెస్ కూడా అదే స్థాయిలో చేశారు. కానీ ఇక్కడికి వచ్చింది ఎంత అంటే 5 ఇంతలు ఎక్కువ వచ్చింది. ఇది పెద్ద విజయం. ఈ ఇయర్ ఆరంభంలో చాలా పెద్ద విజయం. పైగా ఇది సింగిల్ లాంగ్వేజ్, అంటే కేవలం తెలుగులో మాత్రమే ఇంత రెవెన్యూ రావడం చాలా అరుదు. ఆ అరుదును వెంకటేష్ సినిమా ఇది సాధించింది. కాబట్టి ఇప్పటికి సాధించిందే పెద్ద విజయం. ఒక అద్భుతం జరిగి మీరు అన్నట్టు 300 కోట్లు ఆ వరకు చేరుకుంటే ఇంకా మహా అద్భుతంగానే మనం పేర్కోవాలి. సార్, తాజాగా జూనియర్ ఎన్టీఆర్కి బడా డైరెక్టర్తో మూవీ ఓకే అయిందని చెప్పేసి అని అంటున్నారు. తమిళ్ సూపర్ డైరెక్టర్ అయినటువంటి నెల్సన్తో ఈ మూవీ ఓకే అయింది అంటున్నారు. సో దీనిపైన నిజం ఎంత ఉంది? ఇప్పుడు ఎన్టీఆర్ వరుసగా సక్సెస్లో ఉన్న హీరోల్లో ఎన్టీఆర్ ఒకడు. RRR సినిమా తర్వాత దేవర సినిమా కూడా ఆయనకు మంచి సక్సెస్ని ఇచ్చింది. అంటే RRR కూడా పాన్ ఇండియా సినిమా,
అంతర్జాతీయంగా కూడా మంచి సక్సెస్ అయింది. దేవర సినిమాకు కూడా అంటే వెంటనే కూడా సూపర్ హిట్ పడింది. పైగా దేవర సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్కి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఈ కంటిన్యూషన్లో ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నారు. బహుశా అది 1-2 నెలల్లో ఆ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఆల్రెడీ వార్ 2 అనే సినిమా కూడా చేస్తున్నాడు. బహుశా అన్నీ సరిగ్గా జరిగితే వార్ 2 ఇదే ఏడాది రిలీజ్ అవుతుంది. అంటే ఎన్టీఆర్ నటించిన ఒక సినిమా లాస్ట్ ఇయర్ దేవరా వస్తే ఈ ఇయర్ వార్ 2 వస్తుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా మొదలయ్యి అది పూర్తయి రిలీజ్ కావాలంటే ఖచ్చితంగా అది 2026 అవుతుంది. దీని తర్వాత ఏ సినిమా చేస్తాడనేది కొంత చర్చ జరుగుతుంది. పెద్ద హీరోలు కూడా ముందే ఒక డైరెక్టర్ను కన్ఫర్మ్ చేసుకొని కథను సూత్రప్రాయంగా ఓకే చేసుకొని దాని తర్వాత డెవలప్ చేసుకుంటున్నారు. అంటే దర్శకులకు కూడా పూర్తి సమయం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్కు తమిళ డైరెక్టర్లతో చేయాలనే భావన ఉంది. ఆయన కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు. మీరు చెప్పినట్టుగా జైలర్ 2 డైరెక్టర్ నెల్సన్ దిలీప్తోని ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నారని మనకు కూడా సమాచారం ఉంది. అసలు నెల్సన్ కెరీర్లో మనకు డాక్టర్ అనే సినిమా శివకార్తికేయన్తో చేశాడు. అది అద్భుతమైన కాన్సెప్టు, చాలా గొప్పగా ఉంటుంది సినిమా. ఆ సినిమాతోనే ఆయన వెలుగులోకి వచ్చాడు. అంతకుముందు సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమాతో వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత విజయ్తోనే ఒక బీస్ట్ అనే ఒక సినిమా చేశాడు. అది ఒక తెలుగు ఇలాంటి ప్రాంతాల్లో ఆడకున్నప్పటికీ తమిళ్లో మంచి విజయం సాధించింది. ఆ తర్వాత రజనీకాంత్ జైలర్ సినిమా, అంటే ఒక మాస్ హీరో దిలీప్ అది విజయ్ని, ఇటు స్టార్ హీరో రజనీకాంత్ని ఇద్దరిని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. రజనీకాంత్కు ఆ వయసులో అంత పెద్ద హిట్ రావడం ఆయన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అది. రజనీకాంత్ రెగ్యులర్గా చేసే పాత్రలకు భిన్నంగా ఆయనను చూపించి సక్సెస్ అయ్యాడు. అందుకే అతని పేరు మారుమవుతుంది. ఇప్పుడు జైలర్ 2 కూడా చేస్తున్నాడు. బహుశా అది సెట్స్ మీదకి వెళ్ళాలి. ఆ సినిమా పూర్తయి జనాలకి రావడానికి 1 year పడుతుంది. అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లో జైలర్ అంతా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? అయితే ఇప్పుడు ఎన్టీఆర్ నెల్సన్ సినిమా ఖరారైతే ఇప్పుడు రజనీకాంత్ అంటే చాలా సీనియర్ మోస్ట్ హీరో. అలాంటి క్యారెక్టర్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ బీస్టుల విజయ్ను ఒక కొత్త కాన్సెప్ట్లో చూపెట్టాడు. అంతకుముందు డాక్టర్ అనే సినిమాలో చూపెట్టాడు. అలాగే ఎన్టీఆర్కున్న ఇమేజ్, ఎన్టీఆర్కున్న ఫాలోయింగు, ఎన్టీఆర్కున్న ప్రీవియస్ హిట్స్ RRR కావచ్చు, దేవర కావచ్చు, రేపు ప్రశాంత్ నీల్ సినిమా కావచ్చు, వార్ 2 కావచ్చు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కథను సిద్ధం చేసుకొని ఎన్టీఆర్ను కొంత సంథింగ్ స్పెషల్ అనే విధంగానే వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. కాంబినేషన్ వర్కౌట్ అయితే మాత్రం అది మంచి సినిమా అవుతుంది, పెద్ద సినిమా అవుతుంది. దాన్ని కూడా అభిమానులు ఇలాంటి వైవిధ్యమైన క్యారెక్టర్లు మా హీరో చేయాలన్నది ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్టీఆర్ కోసం ఇతర డైరెక్టర్లు కూడా కథలు సిద్ధం చేస్తున్నారనడానికి ఈ తాజా నెల్సన్ వార్త కూడా ఉదాహరణ. అయితే ఆయన మరి ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే మాత్రం ఇది ఒక సక్సెస్ఫుల్ న్యూస్గానే మనం చెప్పుకోవచ్చు. సార్, మీ అనుభవాన్ని మాతో పంచుకునేందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్. సార్, మీ అనుభవాన్ని మాతో పంచుకునేందుకు చాలా థ్యాంక్స్.